వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వల్ల ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్ 2024 అంటే ఎంసెట్ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడం జరిగింది. అప్డేట్స్ అనేది ఇచ్చాడు. అదేంటి అంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 13/5/2024 నుంచి 16/5/2024 వరకు అని ఇచ్చాడు అనమాట. కానీ ఈరోజు పేపర్ ప్రకటనలో ఏమని ఇచ్చాడు అంటే ఇక్కడ 13 నుంచి జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ 13 నుంచి 19 వరకు జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ 18 నుంచి ఇక్కడ చూడండి. ఇందులో భాగంగా మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్ జరుగుతుంది. ఏపీ సెట్ అది. ఇంజనీరింగ్ సంబంధించి 18 నుండి 22 వరకు జరుగుతుంది. అంటే మరొక 5 days ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. 5 days ఎక్స్టెన్షన్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఎగ్జామ్ మే 13న కాదు, మే 13 నుండి కాదు, మే 18 నుండి ఉంటుంది ఎగ్జామ్. సో స్టూడెంట్స్ కి ఒక రకంగా చెప్పాలంటే ఒక 5 days ఎక్స్ట్రా యాడ్ అయినట్టే. సో కాబట్టి ఈ ఈ ఛాన్స్ దొరికింది కాబట్టి 5 days కూడా మీకు ప్రిపరేషన్ కి రివిజన్ కి ఉంటుంది. అలానే ఎంసెట్ ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎలాంటి మార్పు లేదు. అది మీకు 15/4/2024 15/4/2024 వరకు కూడా వితౌట్ లేట్ ఫీ మనం అప్లై చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఎంసెట్ అప్లికేషన్ ఇంకా ఆన్లైన్ లో సబ్మిట్ చేయకపోతే గనక ఇమీడియట్ గా సబ్మిట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఆన్లైన్ లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కొంతమంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అంటే విఆర్ఓ దగ్గర కానీ, నెక్స్ట్ అదే మున్సిపాలిటీస్ లో అయితే డబ్ల్యూఆర్ఎస్ అని అంటారు, వార్డ్ రెవెన్యూ సెక్రటరీస్, వీళ్ళ దగ్గరికి కానీ వెళ్తే మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక 3 to 4 days లోపు మీకు వచ్చేస్తుంది అనమాట. సో దాని గురించి worry అవ్వాల్సిన పని లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏదైనా మిస్టేక్స్ వస్తే ఎలా అని అడుగుతున్నారు. అంటే ఆన్లైన్ లో సబ్మిట్ చేసేటప్పుడు, అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ వస్తే కనుక దానికి మనం కరెక్షన్స్ అనేది చేయొచ్చు. ఆ కరెక్షన్ షెడ్యూల్ కూడా ఇచ్చాడు అనమాట. ఆ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు నేను మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైనా ఆన్లైన్ లో సబ్మిట్ చేసినప్పుడు మీకు మిస్టేక్ వచ్చిందని కనుక ఐడెంటిఫై చేస్తే ఆ మిస్టేక్ ని అలా ఉంచి నేను చెప్పినప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు దాంట్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇవి లేటెస్ట్ గా వచ్చినటువంటి అప్డేట్స్. ఎగ్జాము మే 18th నుంచి జరుగుతుంది. మే 18th మే 13 కాదు, మే 18th నుంచి జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ 5 days కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.